ఆటో వర్కర్లకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేదని, జూబ్లీ హిల్స్లో ఎన్నికలలో ఏమన్నా ఆటో వల్ల ఓట్లుంటే తీసుకుందామని కకృతితోటి 10 ఏళ్ల పాలనలో ఒక్కరోజు కూడా బెంజ్ కార్, ఆడి కార్ విండో కూడా దింపకుండా పక్కన పోయి ఆటో వాళ్ళని ఎప్పుడైనా చూసిండో చూడలేదో నాకు డౌటే. రింగ్ రోడ్డు మీద రప్పరప్ప తిరిగి రింగ్ రోడ్ చుట్టూ ఫామ్ హౌజులు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అధికారం చెలాయించి ఇవాళ ఎన్నికలు వచ్చినాయని చెప్పి నడి రోడ్డు జూబ్లీ హిల్స్ చౌరస్తాల చెక్ పోస్ట్ కాడ పోయి ఆటోలను ఆపి ఆటోలు ఎక్కి ఈ డ్రామా ప్రదర్శన నడిపిస్తారు. నేను మీకు కూడా ఆ స్టాటిస్టిక్స్ పంపిస్తా. నీ దగ్గర ఒక స్టాటిస్టిక్స్ ఉన్నాయి. వీళ్ళ హయాంలా 2014 నుంచి 2023 దాకా కేవలం ఆటో వాళ్ళ మీద 42,71,27,000 రూపాయల చాలాన్లు విధించారు. 42,71,27,000 జిల్లా వైజ్గా మీకు పంపిస్తా డేటా. మా గాంధీ భవన్ నుంచి పిఆర్ఓ గారు పంపిస్తారు. ఆ డేటా మీకు రిలీజ్ చేస్తా. ఎందుకంటే వీళ్ళ హయాంలో ఆటో వాళ్ళకి ఏం చేసిరో తెలియదు కానీ 42 కోట్ల రూపాయల చిల్లర అంటే 43 కోట్లు అనుకోరాదండి. 70 లక్షలు అంటే 43 కోట్ల రూపాయలు ఆటో వాళ్ళ మీద బతుకు తెరువు కోసం ఆటో నడుపుకుంటోళ్ళ దగ్గరనే వీళ్ళు వసూలు చేసిర్రంటే ఇక వీళ్ళ గొప్పతనం గురించి మనం ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి ఇక మేము ఎప్పుడు మాకు తెలివితేటలు లేవు. ఇక మీకే తెలివితేటలు ఉన్నాయి కేటీఆర్ గారు. ఇక మీరు బ్రహ్మాండంగా ఏది చెప్పినా, ఇందాక చెప్పినాక ఆటో వాడిని నేను తప్పు అంటే అది తప్పు, నేను ఒప్పు అంటే అది ఒప్పు అని రజనీకాంత్ పాట పాడినట్టు నువ్వు పాడితే ఇడవడు ఒప్పుకోడు. ఎందుకంటే మాకు కూడా తెలివితేటలు ఉన్నాయి, మా కాడ కూడా లెక్కలు ఉన్నాయి. మీరు ఆటో వాళ్ళ కాడ ఎన్ని వసూలు చేసిర్రో, మీరు ఆటో వల్ల భవిష్యత్ గురించి ఎంత బాగా 10 ఏళ్ళు ఆలోచించిర్రో మా దగ్గర కూడా లెక్కపత్రాలు ఉన్నాయి. ఇక మేమేం మాట్లాడమని హైదరాబాద్ నగరానికి మీరు పోయిన తర్వాత ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో రాత్రి లైట్లు వెలుగుతలేనట్టుగా, హైదరాబాద్ నగరంలో మంచినీళ్ళు వస్తలేనట్టుగా, హైదరాబాద్ నగరంలో ప్రజలు మొత్తం ఆగపోయినట్టుగా జూబ్లీ హిల్స్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ తీరుగా ప్రచారం చేసే ప్రయత్నం మీరు చేస్తుర్రు. ఇలా నేను ఒకటే చెప్తున్నా, మీ 10 ఏళ్ల పాలన గురించి ఎంత చెప్పినా ఇప్పుడు మీరేదో వచ్చి 2 ఏళ్లకే దండుపాల్యం అని చెప్పి 2 రోజుల నుంచి ఆ దండుపాల్యం మీరు బందిపోట్లు ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలు వచ్చినాయని చెప్పి బందిపోటు దొంగలంతా బుద్ధిమంతులుగా తయారైనట్లు మాట్లాడుతున్నారు. మీరు 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలను హరిగోస పెట్టి ఇప్పుడు అవతార పురుషుల లెక్క మీరు యాక్టింగ్ చేస్తున్నట్టు తెలంగాణ ప్రజలు చూస్తలేరు. నేను ఈరోజు మీకు ముఖ్యంగా జూబ్లీ హిల్స్కి సంబంధించిన కొన్ని ఇవి కూడా మీకు పిఆర్ఓ గారి ద్వారా ఈ జూబ్లీ హిల్స్కి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏం చేసినామో చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది. కాబట్టి ఈ డేటా నేను తెప్పించుకొని మీ ముందు కూడా ఈరోజు, ఎందుకంటే తెలంగాణ ప్రజలకు జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశైలకు కూడా అర్థమయ్యే విధంగా నేను ఒకసారి, ఎందుకంటే వీళ్ళు రోజు ఇదే పొద్దున సాయంత్రం మధ్యాహ్నం 3 పూటల ఒకే స్లోగన్ పట్టుకొని తిరుగుతున్నారు. ఈరోజు క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఎన్నికల సమయం ఈ 10 రోజులే ఉంది. కొన్ని ఇంపార్టెంట్ డేటా ఒక 5 మినిట్స్లో నేను ఇటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏం చేసినాం, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియాల అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసినామని ఒక చిన్న బ్రీఫింగ్ ఇవ్వాలి తలుచుకున్నా. సో ఆ డేటాను కూడా మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను, ఎందుకంటే మీకు దాంట్లో యాక్చువల్ ఫిగర్స్ వస్తాయి. ఎందుకంటే నేను చదువుకుంటూ వెళ్తా వీటిని. అయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రజాప్రభుత్వం 2023 డిసెంబర్ నుంచి 2025 అక్టోబర్ వరకు గృహజ్యోతి 200 యూనిట్ లోపు గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్తు ఏదైతే మేము ఇస్తున్నామో, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే 25,925 కుటుంబాలకు 12.29 కోట్ల బిల్లులు చెల్లించడం ప్రభుత్వం తరపున. 11 కోట్ల ఖర్చుతోటి కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫారాలు, 11 కేవీ ఫీడర్లు, దాదాపు 13 కిలోమీటర్ల మేరకు ఎల్టీ లైను ఆధునీకరణ పనులు చేపట్టినాం. ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 162 కోట్లతోటి అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ వేయాలని ప్రతిపాదన ఆల్రెడీ సిద్ధం చేసింది జిహెచ్ఎంసీ. ఇకపోతే మహాలక్ష్మి
మహిళలపై వంటింటి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు 500కే సిలిండర్ ప్రభుత్వం అందిస్తుంది. మొత్తం హైదరాబాద్ నగరంలో 2,60,000 కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లు లబ్ధి పొందుతుంటే అంటే 40 కోట్ల సబ్సిడీ ప్రభుత్వం మీకు చెల్లిస్తుంది. హైదరాబాద్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి 19,658 కుటుంబాలకు 1,14,206 గ్యాస్ సిలిండర్ల సరఫరా చేసింది. అందుకు ప్రభుత్వం 3.6 అంటే 3,60,00,000 రూపాయలు చెల్లించింది. మహిళలకు ఆర్టీసీ బస్ ఉచిత ప్రయాణం ఇవాళ వాళ్ళు వచ్చి రోడ్ల మీద పడి మహిళల మీద మరి వీళ్ళకి ఏం ద్వేషమో, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కవితను చూస్తే కూడా అర్థమవుతుంది. వీళ్ళకి మహిళల మీదనే ప్రత్యేకమైన ద్వేషం ఉన్నట్టుంది. ఇవాళ ఆటో వాళ్ళను రెచ్చగొట్టడానికి ఆర్టీసీ బస్సులను మహిళలకు ఉచితం ఇవ్వడం వల్ల ఆటో వాళ్ళకు అన్యాయం జరిగిందని ప్రాపగాండా చేస్తారు. అంతకుముందు మెట్రో విషయంలో కూడా చేశారు. నేను ఒకటే చెప్పదలుచుకున్న, వీళ్ళకు బస్సులో ప్రయాణించే వాళ్ళు ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి బస్సులో ప్రయాణించడం, ఒక గమ్యం నుంచి ఒక గమ్యం పోతారు. ఇంటి ముందుకు వచ్చి ఆటోలు ఎక్కించుకొని పోతే ఇంకొక ఇంటి దగ్గరికి పోవాలన్నా, ఏదైనా గల్లీలకు పోవాలన్నా, ఎక్కడన్నా బస్సు ప్రయాణం లేని దగ్గరకు పోవాలంటే ఆటోలు తీసుకుపోతాయి. ఎంత వ్యత్యాసం ఉంటుండొచ్చు ఆటోలకు ఈరోజు వ్యాపారానికి, ఉచిత బస్సుకు చెప్పండి. కాకపోతే వీళ్ళు ఏంటంటే జూబ్లీహిల్స్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తప్పుతో పట్టించే ప్రయత్నం అయితే క్లారిటీగా చేస్తున్నట్టు మీకు కనపడుతుంది. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేస్తే ఇప్పటి వరకు 1 కోటి మందికి పైగా మహిళలు హైదరాబాద్ నగరంలో 1,06,00,000 మంది జీరో టికెట్లు 1,06,00,000 జీరో టికెట్లు కొట్టడం జరిగింది. హైదరాబాద్ జంట నగర పరిధిలోనే మహిళలకు దాదాపు 2,410 కోట్ల రూపాయలు ఇలా సేవింగ్ చేసినాం. ఎవరికి చేసినామండి? మేము మహిళలకే కదా. ఒక్కొక్క కుటుంబానికి 4-5 వేల రూపాయలు ఈరోజు ఆర్థిక భారం తగ్గినట్టే కదా మేము వచ్చిన హయాంలోకి వచ్చిన తర్వాత. ఎవరి కోసం? మంచి కోసమే కదా చేసింది. మహిళలను ఇండివిడ్యువాలిటీ పెంచాలని, మహిళలు ఎవరి మీద డిపెండ్ కావద్దనే కదా ఇటువంటి కార్యక్రమాలని తీసుకుంది మేము. ఇకపోతే వాళ్ళ హయాంలో ఏ రోజు కొత్త రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవాళ వాళ్ళు వచ్చి కుటుంబ సభ్యులు అందరూ వచ్చి బీఆర్ఎస్ పార్టీ నుంచి మా మీద ఏడుపులు తప్ప అసలు ఎట్లా చెప్తుర్రు అంటే ఈ 2 ఏళ్లలో అసలు ఏ సెక్రటేరియట్లో ఏం చేయలేదు, ₹1 పని కూడా జరగలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్ సిటీకి. మేము పోయిన తర్వాత హైదరాబాద్ సిటీ మొత్తం చీకట్లనే బతుకుతుందనే విధంగా మాట్లాడుతుర్రు. కొత్త రేషన్ కార్డులు 10 ఏళ్ల తర్వాత రాష్ట్రం అంతటా పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలన్న ఆలోచనతోటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 14,197 కొత్త రేషన్ కార్డులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటికి ఉన్న రేషన్ కార్డులు అదనంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వటంతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులు అదనంగా 8,120 మంది పేర్లను కూడా కొత్తగా నమోదు చేశారు. మరి ఇది జూబ్లీహిల్స్ ప్రజలకు మంచి చేసినట్టు కాదా? మీ హయాంలో మీరు చేయండి, మేము చేసిందే కదా.